మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు శేషగిరి రావు గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. గురుగారు, మే మాసంలో మీన రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఈ మాసం ఎలా కలిసి వస్తుందంటారు మీన రాశి వారికి? ఇది మీన రాశి వారికి కూడా ఈ నెల ఎంతో కొంత కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. అంటే ఆర్థికంగా అభివృద్ధి అనేది ఉంది, లేదా అవసరానికి బాగానే ధనం లభించడం అనేది ఉంది, కానీ పెద్దగా మిగిల్చుకునే అవకాశం అయితే లేదు. ఖర్చు అయిపోతూనే ఉంటుంది. సో ఎందుకంటే వీళ్ళకి కూడా ఏలర్జన్ అనేది ఎక్కువగా ఉంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే భర్త కన్నా కూడా భార్యకి ఆదాయం పెరగటం, లేదా భార్య కన్నా అంటే జీవిత భాగస్వాముల్లో మనం ఆడనుకోండి మేన్ రాశిలో జన్మించి మగవాళ్ళ ఆదాయం పెరుగుతుంది, లేదు నేను మగ అనుకోండి ఆడవాళ్ళ ఆదాయం పెరుగుతుంది. అంటే మొత్తం మీద ఆపోజిట్ వాళ్ళకి ఇంకా కొద్దిగా ఆదాయం ఎక్కువ పెరుగుతుంది అని. సో ఆ రకంగా కలిసి రావటం, అంటే భర్తకి భార్య ద్వారా కలిసి రావటం, లేదా భార్యకి భర్త ద్వారా కలిసి రావటం, ఆ రకంగా ఈ నెల కొంత మేలు జరగటం అనేది కనిపిస్తుంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే అవకాశం వస్తే, అంటే ఇప్పుడు సపోజ్ నాకు ఒకేసారి విదేశాలకు వెళ్ళే అవకాశము వచ్చింది, లేదు హైదరాబాద్లో లేదా బెంగళూరు లేదా చెన్నై ఇలా ఏవో రెండు అవకాశాలు నాకు ఒకేసారి వచ్చాయి. కానీ వీళ్ళు ఏది ఎక్కువ దూరం అయితే ఆ అవకాశం తీసుకున్నట్టయితే కనుక మరింత కలిసి వస్తుంది. దూరం ఉన్న సో అలా రెండు అవకాశాలు ఒకేసారి వస్తే మనం ఏదైనా సరే ఇందులో ఏది దూరం, మనం ఉన్నది దానికి ఏది దూరం, ఆ దూరం ఉన్న అవకాశాన్ని తీసుకున్నట్టయితే కనుక మరింత మంచి జరగడానికి ఉంటుంది. అందుకని ఒక రకంగా ఉద్యోగస్తులకు మేలు జరగాలి అంటే కనుక ఉన్న చోట వారికన్నా కూడా దూరంలో ఉన్న వారికి ఎక్కువ కలిసి వచ్చే పరిస్థితి మే నెలలో ఉంది. మరి రాజకీయ రంగంలో ఉన్న వారికి కూడా ఎలా? రాజకీయ రంగంలో ఉన్న వారికి కూడా ప్రస్తుతం అయితే కనుక ఖచ్చితంగా బాగుంది. తృతీయ రవి అనేది ఉంది, తర్వాత రెండో స్థానంలో కుజ బుధుల సంచారం ఉంది. సో ఖచ్చితంగా రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకైతే కనుక మంచి జరిగే పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో బాగుంది. గృహయోగం కూడా ఉందంటారా? సో గృహానికి సంబంధించిన దాంట్లో కూడా ప్రస్తుతం అయితే కనుక బాగుంది. పైగా వారసత్వంగా ఇప్పటిదాకా మనకి ఏదైనా సరే రావాల్సినవి తల్లిదండ్రుల ఆస్తులు ఏదైనా ఉంటే కనుక అలాంటి చోట కూడా ఏదైనా సరే ఇబ్బంది పడుతున్నట్టయితే కనుక ఆ ఇబ్బందులు తొలగే పరిస్థితి కూడా మే నెలలో ఉంది. సో అందుకని వారసత్వంగా రావాల్సిన వాటికి మరింత మంచి జరిగే పరిస్థితి కూడా ఉంది ఈ నెలలో అయితే కనుక. మరి వాహన యోగం ఉందంటారా? వాహన యోగం అనేది అయితే ఉంది, కానీ వాహనాలు నడిపేప్పుడు మాత్రం జాగ్రత్తగానే ఉండాల్సిన పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంది. సో వాహన యోగం అయితే ఉంది. గురుగారు, మొత్తం మీద ఈ మాసంలో మీన రాశి వారికి మొదటి 15 రోజులు బాగుంటుందంటారా? ద్వితీయార్థం బాగుంటుందంటారా? ఇంచుమించుగా మే 11వ తారీఖు తర్వాత నుంచే ఎక్కువగా మంచి ఫలితాలు ఉండటం అనేది అయితే ఉంటుంది. సో అందుకే మొదటి 10 రోజులు అంత యావరేజ్ గా ఉంది. సో మొదటి 10 రోజుల తర్వాత నుంచి క్రమంగా మంచి పెరిగే పరిస్థితి కనుక ఎక్కువగా ఉంది. ఈ మాసంలో రైతులకు కూడా ఎలా ఉంటుందంటారు? ఇది రైతులకి ప్రస్తుతం అయితే కనుక ఈ నెల అంతా కూడా కొద్దిగా మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో ఆశించినంత గిట్టుబాటు ధరలు లభించడం అనేది అయితే చాలా తక్కువ ఉంది. మరి ఎవరైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేద్దాం, పెట్టుబడులు పెడదాం అనుకునే వారికి, మీన రాశి వారికి ఈ మాసం ఓకేనా, చేయొచ్చు అంటారా? అంటే మీన రాశి వారికి ప్రస్తుతం అయితే కనుక కొత్త వ్యాపారాలకి అంత అనుకూలకంగా లేదు. సో ఇది కొత్త పెట్టుబడులు పెట్టడానికి కానీ, జాయింట్ గా ఎవరితోనైనా కలవడానికి కానీ రెండింటికి కూడా అనుకూలత అయితే కనుక పెద్దగా ఏమీ లేదు. ఎవరైనా విదేశాలకు వెళ్ళాలనుకుంటారు, చదువుకోవడానికైనా అక్కడ సెటిల్ అవ్వడానికన్నా, మరి విదేశీ యోగం కూడా ఉందంటారు? ఖచ్చితంగా విదేశీ యోగం ఎలాగో బాగుంది. అసలు విదేశాలకి వెళ్ళటమే మంచిదని కూడా చెప్తున్నాం మనం. సో వస్తే కనుక విదేశీయులకి సంబంధించిన యోగాన్ని తీసుకోవటమే బెటర్. అలాగే ఇప్పటికే ఒకవేళ విదేశాల్లో ఉన్న వాళ్ళకి కూడా అనుకోకుండా అక్కడ ఇప్పుడు మంచి జరగడానికి కూడా అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కనుక ఆ విదేశీకి అటు ఉన్న వాళ్ళు ఇటు వెళ్ళవలసిన వాళ్ళు ఇద్దరికి కూడా ఎంతో కొంత ప్రయోజనం ఉంది ఈ నెలలో అయితే కనుక. మరి గురుగారు, ఈ మాసంలో మీన రాశి వారు ఏదైనా జాగ్రత్త తీసుకోవాలంటే ఏ విషయంలో జాగ్రత్త తీసుకోవాలంటారు? ఈ నెలలో ఏదైనా సరే ఎక్కువగా జాగ్రత్త తీసుకోవడానికి ఒకటే జాగ్రత్త, అంటే తొందరపడి మనం ఉద్యోగాల మార్పుల కోసం ప్రయత్నించకుండా ఉండటం అనేది అవసరం. అంటే వాటికి వస్తే తీసుకోవటం అనేది ఒకటి.
తర్వాత రెండోది ఏదైనా సరే బాగా బయటికి వెళ్ళేది వస్తే తప్ప సాధ్యమైనంత వరకు కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నించకుండా ఉండటం అనేది అవసరం. మరి అలాగే గురుగారు ఉద్యోగాల పరిస్థితి ఏంటంటారు? అంటే ఉద్యోగం కొత్తగా రావాలి అనుకుని ప్రయత్నిస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక దీనికి కూడా అదే కాజ్. అంటే ఏదైనప్పటికీ కూడా ఉన్న చోట ప్రయత్నించడం కాకుండా ఎక్కడెక్కడ కొద్దిగా దూరానికి వెళ్ళి ప్రయత్నించుకోవడం మంచిది. అంటే సో నేను విశాఖపట్నంలో ఉన్నాను అనుకోండి, విశాఖపట్నం కాకుండా హైదరాబాద్ లో ఇంకెక్కడో రావటం, అక్కడ ప్రయత్నించుకుంటే ఇంకా కొద్దిగా తొందరగా అలా. అందుకని ఏదైనా సరే ఉన్న చోట వెతుక్కోవటం కాకుండా కొద్దిగా దూరంగా వెతుక్కున్నట్టయితే ఇంకొద్దిగా తొందరగా విజయం పొందడానికి అయితే గనక అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరి వివాహ యోగం కూడా ఉందంటారా? వివాహానికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం మే 11వ తారీఖు నుంచి ఇంకా బలం ఎక్కువగా కనిపిస్తుంది. సో అందుకని మే 11వ తారీఖు తర్వాత నుంచి మరింత ప్రయత్నాలు బాగా చేసుకోవచ్చు. సో ఖచ్చితంగా కళ్యాణ యోగం అయితే కనుక బాగానే కనిపిస్తుంది, కళ్యాణం అవుతుంది కూడా. కుటుంబ వాతావరణం కూడా ఎలా ఉంటుందంటారు? కుటుంబ వాతావరణం మాత్రం కొద్దిగా గజిబిజిగానే ఉంటుంది, ఎందుకంటే అష్టమాధిపతి వెళ్ళి చతుర్థంలో కూర్చున్నాడు ఇప్పుడు ప్రస్తుతం అయితే కనుక. సో అందుకని ఇంట్లో సాధారణంగా తరచు ఎవరికొకరికి ఏదో రకమైన అనారోగ్యం ఉండటం, సో ఒకరికి బాగుంటే మరొకరికి బాగుండకపోవటం, సో దీనివల్ల ఏదో రకమైన తిప్పట ఖర్చు ఈ రకంగా ఉంది. సో కుటుంబ వాతావరణం మటుకు పూర్తి ప్రశాంతత అయితే గనక అంత అగుపించటం లేదు మన మేన రాశి వారికి అయితే గనక. మరి ఎవరికైతే వివాహం జరిగి సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి సంతాన యోగం కూడా ఉందంటారా? కొద్దిగా సంతానానికి సంబంధించినంత వరకు అయితే మాత్రం కొద్దిగా ఇబ్బందులు అయితే ఉన్నాయి. సో సంతానం కలగకపోవటం లేదా సంతానం నిలవకపోవటం, అంటే గర్భస్రావాలు అవటం, అలాంటివి కూడా ఈ నెలలో కొద్దిగా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. సో ఈ నెలలో అనుకోకుండా ఒకవేళ కన్సీవ్ అయిన వాళ్ళు కూడా ఎంతో కొంత జాగ్రత్త తీసుకోవటం అనేది చాలా అవసరం. సో అందుకని సంతాన విషయాల్లో కొద్దిగా ఇబ్బంది ఉంది. గురుగారు అలాగే ఆర్థిక పరంగా ఆరోగ్య పరంగా కూడా ఎలా ఉంటుందంటారు వీరికి? ఆర్థికంగా ప్రస్తుతం అయితే కనుక అంత ఇబ్బంది లేదు. అవసరానికి అయితే కనుక ఖచ్చితంగా ధనం రావటమే కాకుండా ఇందాక మనం మరొక మాట కూడా చెప్పుకున్నాం, భర్తకి భార్య ద్వారా కానీ భర్తకి భార్య ద్వారా కానీ అలా కొంతవరకు ఏదైనా సరే ఆర్థికంగా పెరగటం, ఉపశమనం లభించడం, అభివృద్ధి అలాంటివి ఉన్నాయి. ఆరోగ్యం అంటారా ఇటు ఏ నచ్చని వల్ల వీళ్ళకైనా సరే అనారోగ్యం అనేది ఉంటుంది ఎంతో కొంత. సో చీటికి మడికి తొందరగా స్ట్రైన్ అయిపోయినట్టు ఉండటం, కొద్దిగా కష్టపడినట్టు ఉన్నా కూడా అలసట అనేది ఎక్కువగా ఉండటం. సో ముఖ్యంగా ఈ గొంతుకు సంబంధించిన కానీ ఏమైనా ఇన్ఫెక్షన్స్ సంబంధించినవి కానీ మధ్య మధ్యలో రావుతూ ఉంటాం. తర్వాత ఇప్పుడు ఇలా సీజనల్గా వచ్చే వైరల్ ఫీవర్స్ ఏవైతే ఉంటాయో అలాంటివి కూడా హఠాత్తుగా అటాక్ చేయటం, ఇలాంటివి అయితే కనుక ఉంటాయి. సో అందుకని ఆరోగ్యం విషయంలో అప్పుడప్పుడు ఇబ్బంది ఉంటుంది, కానీ ప్రాణాపాయాలు లేవు. గురుగారు మరి మొత్తం మీద మీనరాశి వారందరికీ ఈ మాసం అంతా బాగుండాలంటే ఏ దైవారాధన బాగుందంటారు? ఎలాంటి స్విచ్ వర్డ్స్ యూజ్ చేయొచ్చు అంటారు? రైట్. అయితే వీళ్ళు ఈ నెలంతా కూడా ఎక్కువగా దత్తాత్రేయుడికి సంబంధించిన పూజలు చేసుకున్నట్టయితే కనుక ఎక్కువ మంచి జరగటం అనేది ఉంటుంది. ఇక తర్వాత ఏదైనా సరే మనం ఏమంటాం స్విచ్ వర్డ్ అనేది, అంటే సాధారణంగా వీళ్ళు ఒకవేళ దత్తాత్రేయుడికి వెళ్ళలేకపోయారు అనుకోండి, గురువారాలు కూడా వాళ్ళు స్నానం చేసే నీటిలో కొద్దిగా పసుపు వేసి స్నానం చేసినట్టయితే కనుక గురుబలం పెరగటం అనేది ఉంటుంది. సో ఆ రకంగా చేయటం అనేది ఒకటి, లేదా దత్తాత్రేయుడికి సంబంధించిన ఏదైనా స్తోత్ర పారాయణ అనేది ఒకటి. అలా కాదు ఏదైనా సరే స్విచ్ వర్డ్ అనుకుంటే కనుక గోల్డెన్ క్లౌడ్స్ అంటే బంగారు మేఘాలు అని. సో ఆ గోల్డెన్ క్లౌడ్స్ అనేది చదువుకోవాలి. గురుగారు మొత్తం మీద మే మాసంలో మీనరాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి.